హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెజీనాస్ కిచెన్. ఈ రెసిపీ వచ్చేసి లేయర్ కోడి కూర, ఫార్మ్ కోడి కూర. ఇది వచ్చేసి మార్నింగ్ కొబ్బరి పులావ్ పెట్టాను కదండి, అందులోకి చేసిన లేయర్ చికెన్ కర్రీ. ఎలా చేశారో చూడండి. ముందుగా అయితే చికెన్ తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని కుక్కర్లో చికెన్ అలాగే వాటర్ వేసి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, బిర్యానీ ఆకు వేసి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. పక్కన కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకుని వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మూత పెట్టి కొంచెంసేపు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఇందులో చిటికెడు పసుపు యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ చికెన్లో వేసి ఉడికించుకున్నాం కాబట్టి ఇందులో చిటికెడు పసుపు వేసుకుని ఇలా వేయించుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత కుక్కర్లో ఉడికించిన చికెన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. చికెన్ వేగిన ఉల్లిపాయ ముక్కలు బాగా కలిపిన తర్వాత ఇందులో తగినంత కారం యాడ్ చేసుకోవాలి. మీకు సరిపడినంత కారం యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని మళ్ళీ ఇంకొకసారి కలుపుకోండి. చికెను కారము మంచిగా కలుపుకున్న తర్వాత ఇందులో సాల్ట్ యాడ్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకుని ఇందులో కొంచెం అంత వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ ఎందుకంటే గ్రేవీ రెడీ అవ్వడానికి వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే చికెన్ ఆల్రెడీ బాయిల్ అయిపోయింది కదా. ఇవన్నీ మసాలాలన్నీ కూడా మంచిగా అన్నీ ఈవెన్గా ఉడికి కలిసేంత వరకు కొంచెం వాటర్ యాడ్ చేసి ఉడకనివ్వండి. ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులో మసాలా యాడ్ చేసుకోవాలి. ఏ మసాలా అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇదైతే ఇంట్లో ప్రిపేర్ చేసిన మసాలా, గసగసాలు, జీలకర్ర, ధనియాలు, చెక్క ఇవన్నీ మిక్సీ పట్టిన పేస్ట్ మాట ఇది. లేదంటే మీరు వేరే ఏదైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకుని ఉడికించుకోండి. ఈ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు మంచి గ్రేవీ రెడీ అయ్యేంత వరకు కూడా మూత పెట్టుకొని ఈ విధంగా ఉడికించుకోండి. చూసారు కదా, ఇలా గ్రేవీగా రావాలి. మరీ ఎగిరిపోకుండా, మరీ పులుసులా కాకుండా ఇలాగా ఉడికించుకోండి. అంతే, కోడి కూర రెడీ. ఇందులో కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది కొబ్బరి అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది, పులావ్లోకి బాగుంటుంది, వైట్ రైస్లోకి కూడా బాగుంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ఇది కొబ్బరి అన్నం విత్ లేయర్ చికెన్ కర్రీ. ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.